హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 72. వెట్ కాటన్తో తల్లి కళ్ళల్లో నుంచి జారుతున్న నీళ్లని తుడుస్తున్నాడు తపస్వి. కొడుకు చేయి పట్టుకుని ఏడుస్తోంది కావేరి. అమ్మా, ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా నీకు? నువ్వు లిఫ్ట్ చేయకపోతే నాకెంత భయం వేసిందో. అసలు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను. నా మాట కాదని ఆ ఫంక్షన్కి ఎందుకు వెళ్ళావమ్మా అన్నాడు ఒకవైపు బాధపడుతూనే. చిన్ని పాపని మందలిస్తున్నట్టు చనువుగా కసురుకుంటున్నాడు తల్లిని. ఏమోరా, అందరూ వెళ్తున్నారు కదా అని నేను కూడా సరదాగా వెళ్ళాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నువ్వు కంగారు పడుతున్నావని అనిరుద్ చెప్తుంటే వెంటనే బయలుదేరిపోయాను. కారులో కూర్చోగానే బాగా అలసటగా అనిపించి కళ్ళు మూసుకున్నాను. ఒక్కసారిగా ఏదో వచ్చి గట్టిగా గుద్దుకున్నట్టు తెలిసింది, అంతే. ఆ తర్వాత ఇంకేం గుర్తుకులేదు. కళ్ళ ముందు నువ్వు తప్ప నాకేం కనబడలేదురా. నీతో మాట్లాడగలనా, మళ్ళీ నిన్ను చూడగలనా అని చాలా భయం వేసింది కన్నా. కొడుకు మొహాన్ని ప్రేమగా తడుముతూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. నువ్వు మాట్లాడుతుంటే నాకు లైట్గా వినబడుతోంది. ఎవరో ఎక్కడో దూరంగా మాట్లాడినట్టు అనిపించింది. నిన్ను చూడాలని, దగ్గరకు తీసుకోవాలని చాలా అనిపించిందిరా. కానీ నా శరీరం సహకరించడం లేదు. కదలలేకపోయాను. తల్లి ఆ క్షణం ఎలాంటి బాధపడిందో కళ్లకు కట్టినట్టుగా ఆలంకి కనబడుతుంటే బాధగా దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. చిన్నపిల్లని బుజ్జగించినట్టు బుజ్జగిస్తూనే అమ్మతో పాటు తన బాధను పంచుకున్నాడు తపస్వి. గోవర్ధన్, పర్ణిక ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కపిల లోపలికి వచ్చింది. వాళ్ళిద్దరూ అలా ఎమోషన్ అవటం చూసి, ఒరేయ్, ఆంటీని ఎక్కువ మాట్లాడించొద్దని డాక్టర్ చెప్పారు కదా. బాగా లేనప్పుడు ఏడ్చి, బాగున్నప్పుడు కూడా అయిపోయింది తలుచుకుని ఏడిస్తే ఎలారా? ఆంటీ ప్లీజ్, మీరు ఎక్కువ ఎగ్జైట్ అవ్వద్దు, రెస్ట్ తీసుకోండి అంది అథారిటీగా. ఆలం కూడా కళ్ళు తుడుచుకొని, అది చెప్పేది నిజమే అమ్మా, రెస్ట్ తీసుకో. నువ్వు తొందరగా కోలుకుంటే ఇంటికి వెళ్ళిపోదాం. ఆ రోజు నుంచి ఇక్కడే ఉండిపోయాను నేను. నిన్ను తీసుకుని వెళ్తేనే ఇంటికి వెళ్ళాలని నా మీద నేనే ఒట్టు పెట్టుకున్నాను అని తల్లి గుండెల్లో తలదాచుకున్నాడు. అమ్మా, బాగా గుర్తుపెట్టుకో, నాకు నువ్వు, నీకు నేను, మనిద్దరం మిగిలాం. మనకి చుట్టాలంటూ ఎవ్వరూ లేరు. నువ్వు అలా కదలకుండా మంచం మీద ఉంటే ఏవేవో ఆలోచనలతో అబ్బా పిచ్చెత్తిపోయింది తెలుసా అన్నాడు. కొడుకు తలనిమురుతూ ఏదో అనబోతున్న తల్లిని చూసి నోటి మీద వేలుంచి, ప్లీజ్ రెస్ట్ తీసుకోమ్మా అన్నాడు. తపస్వి చేయి పట్టుకొని కాసేపటికే నిద్రలోనికి జారుకుంది కావేరి. ఈసారి సుఖమైన నిద్రలోకి జారిపోయింది. ఒంటిగున్న గాయాలు బాధ పెడుతున్నా కొడుకుని చూశాను అనే తృప్తితో గాఢంగా నిద్రపోయింది. ఎదురుగా ఉన్న అమ్మాయి అటువైపు తిరిగి ఉండటంతో పర్ణికానే అనుకున్నాడు అభి. నేను వస్తానని నువ్వు ఎదురు చూడలేదు కదూ అని వెనక నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని అరవకుండా నోరు మూసేశాడు. గట్టిగా తన వైపు అదుముకొని, నన్నే బెదిరించే స్థాయికి ఎదిగావంటే వాడి అండ చూసుకునే కదూ ఇలా చెలరేగిపోతున్నావు. ఇప్పుడేంటి, వాడి తల్లికి నేనే యాక్సిడెంట్ చేయించానని నువ్వు నన్ను ఏదేదో చేయాలని వెతుక్కుంటూ వచ్చావు కదా. అవును, నేనే చేయించాను. వాడిని మెంటల్గా వీక్ చేయాలనే ఇలా చేశాను. అయితే తెలుసుకొని ఏం చేస్తావు? ఇక్కడ నుంచి నువ్వు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తాను. 2 సార్లు నా చేతుల్లో నుంచి తప్పించుకున్నావు అని పిచ్చి పిచ్చిగా రెండో చేత్తో ఒళ్లంతా తడుముతూ అందిన చోటల్లా ముద్దులు పెడుతున్నాడు. పర్ణిక మీద కోపంతో ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది, చుట్టూ పరిసరాలు మరచిపోయాడు అభి. అభి ఎంతసేపటికి రాకపోయేసరికి సియాకి లోపల మండిపోతోంది. ఆహ్వానితులు ఒక్కొక్కరే వచ్చి పక్కనే పెళ్లికొడుకు లేకపోవడంతో అక్కడే నిలబడిపోయారు. ఇంకా రాని అభిని తలుచుకొని అటువైపే చూస్తోంది సియా కోపంగా. వీడు ముందు వెళ్ళిన అమ్మాయి కనబడలేదు, దాన్ని వెతుక్కుని వెళ్ళిన వీడు వెనకే వెళ్ళిపోయాడు. మా పెళ్ళయి ఏమైనా 10 ఏళ్ళయిందా? నా మీద వీడికి ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి ఇలా ఊరుకుంటే జీవితాంతం వీడిని కాపలా కాస్తూనే ఉండాలేమో. చెప్తాను, నువ్వు కంట్రోల్లో ఉండకపోతే ఏమవుతుందో ఒకసారి నీకు తెలియాలి కదా అనుకొని గబగబా స్టేజ్ దిగింది సియా. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరూ వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళు ఎవరిని విష్ చేయాలి? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సియా అని అభి తల్లి అపర్ణ అడుగుతూనే ఉంది. అత్తగారి మాటలను వినిపించుకోకుండా కోపంతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అభి వెళ్ళిన వైపు సియా వెళ్లడం చూసి వెనకాలే వెళ్ళింది అపర్ణ పిలుస్తూ. అభి చేతుల్లో ఉన్న అమ్మాయి గింజుకోవటంతో చీర పూర్తిగా జారిపోయి పెట్టీకోట్ బ్లౌజ్తో మిగిలిపోయింది ఆ అమ్మాయి. ఏంటే అంత భయపడుతున్నావు? నన్ను ఏదో చేసేద్దామని, ఏదో అనేద్దామని వచ్చావు కదా. ఇక్కడ ఉన్నది పర్ణికే అనుకొని ఏదేదో మాట్లాడేస్తూ ఆ అమ్మాయిని తెగ నలిపేస్తున్నాడు అభి.
మొత్తం సీన్ అంతా బయట నుంచి దూరంగా నిలబడి చూస్తున్న పర్ణిక ఎంజాయ్ చేస్తూ ఉంటే గోవర్ధన్ వచ్చి చేయి పట్టి ఒక చెట్టు వెనక్కి లాక్కుని వెళ్ళిపోయాడు. ఉండు భయ్యా, మంచి సీన్, చాలా మజాగా ఉంది అంది పర్ణిక నవ్వుతూ. బాబోయ్, నువ్వు మామూలు దానివి కాదు, కొంపలు ముంచేటట్టు ఉన్నావు. నువ్వేదో చేసింది బాగానే వర్కౌట్ అయినట్టుంది. వాడెవడో వస్తున్నాడు, మనం చాటుగా ఉండి వాచ్ చేద్దాం అన్నాడు. ఎవరొస్తున్నారు అని తిరిగి చూసింది. జిమ్ బాడీతో 30 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి ఒకవైపు, ఇంకోవైపు కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ సియా వస్తోంది. చూసావుగా, అందుకే నేను వెనక్కి లాగాను అన్నాడు. అవునా, నేను ఆ హ్యాపీలో చూసుకోలేదు. ఇప్పుడు చూడు, ఇంకా మంచి మజా వస్తుంది అనుకుని ఇద్దరూ చాటుగా ఉండి జరిగేదంతా గమనిస్తున్నారు. ఆ అమ్మాయితో అభి పిచ్చి పిచ్చిగా ఏదో వాగుతూ ఉండగానే, ఎవడ్రా నువ్వు, నా పెళ్ళాన్ని పట్టుకున్నావు అని వెనకవైపు పెద్దగా వినిపించేసరికి అభి ఆ అమ్మాయితో పాటు వెనక్కి తిరిగాడు. వీడెవడు నన్ను బెదిరిస్తున్నాడు అన్నట్టు కోపంగా చూశాడు అభి. నువ్వెవడు బే అని అడిగాడు పొగరుగా అభి. ఆ అమ్మాయి అతన్ని దగ్గరికి రమ్మని చేతులతో సైగ చేస్తోంది. సిగ్గు లేకపోతే సరి, పెళ్ళయి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఊరి మీద పడ్డావా? పేపర్లో నీ గురించి రాస్తుంటే ఏమో అనుకున్నాను. అదంతా నిజమే అన్నమాట. మర్యాదగా నా పెళ్ళాన్ని వదులుతావా లేదా అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. అభి కోసం చుట్టూ చూసుకుని వస్తున్న సియాకి పెద్ద పెద్దగా మాటలు వినపడుతుంటే దగ్గరికి వచ్చింది. ముందుగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్న సియా, ఆ వెనక అపర్ణ. కూతురు ఎందుకు కోపంగా ఉందో, ఎక్కడికి వెళుతుందో, ఏం జరిగిందో అని తివారీ. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో జరిగింది అని వెనక మరికొంతమంది. ఒకరి వెనకాల ఒకరు వచ్చేసరికి అక్కడ అందరికీ ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్కై అలాగే నిలబడిపోయారు. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ, అభి, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంది సియా ఎర్రబడ్డ కళ్ళతో. ముందు వదులురా నా పెళ్ళాన్ని అని ఆ వ్యక్తి అరవడంతో ఎదురుగా ఉన్న అందర్నీ చూసి ఒకంత జంకుగా అప్పుడు తన చేతిలో ఉన్నది ఎవరని అనుమానంగా నోటిమీద చేతులు తీశాడు అభి. ఒక్క ఉదుటిన ఆ అమ్మాయి అభిని దూరంగా తోసేసి ఏడుస్తూ వచ్చి ఎదురుగా ఉన్న తన భర్తని కౌగిలించుకొని, ఏమండి, నేను చీర కట్టుకోవడానికి వచ్చాను. వెనక నుంచి వీడొచ్చి కౌగిలించుకొని నా నోరు మూసేశాడు. నాకేం తెలియదు అంది ఏడుస్తూ. నువ్వెందుకు ఏడుస్తావు బంగారు, నా లాయర్ బుర్ర ఉపయోగించి వాడు ఏడ్చేలా చేస్తాను చూడు అంటూ తన కోటు తీసి ఆ వ్యక్తి తన భార్యకు తొడిగాడు. ఇదంతా చూస్తున్న సియా అభి దగ్గరికి వచ్చి, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావని అనుకోలేదు. స్టేజి మీద ఒక అమ్మాయి, ఇక్కడ మరొక అమ్మాయి, ఎంతమంది కావాలరా నీకు అని చాచిపెట్టి ఒక్కటి కొట్టింది. అభి ఆ అవమానాన్ని తట్టుకోలేక కోపంతో చూస్తుంటే దిమ్మ తిరిగిపోయింది. పెళ్లి రిసెప్షన్లోనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కొట్టడం, అది ఒక సెలబ్రిటీ ఇలాంటి పని చేయటం. అక్కడ ఉన్నవాళ్లు తమ మొబైల్స్కి పని చెప్పి జరుగుతున్నదంతా క్యాప్చర్ చేసేశారు. అభికి పర్ణిక స్థానంలోకి ఈ అమ్మాయి ఎలా వచ్చిందో అస్సలు అర్థం కాలేదు. పర్ణిక వేసిన ఈజీ ట్రాప్లో తను పడిపోయానని అర్థమయ్యేసరికే జరగాల్సిన అవమానం అంతా జరిగిపోయింది. భయ్య, మనం ఏం చేయకుండానే కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంది పర్ణిక చేతులు దులుపుకుంటూ సంతోషంగా. 2 రోజులుగా తన స్నేహితుడిని అంత బాధలో చూసిన గోవర్ధన్కి కూడా మనసు కాస్త చల్లబడింది. కానీ పర్ణికని తొందరగా ఇక్కడి నుంచి పంపేయాలనే తలంపుతో, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, పదా వెళ్ళిపోదాం అని పర్ణికని కాసేపు ఉందామన్నా వినకుండా అటు నుంచి అటే వెనక్కి తీసుకుని వచ్చేశాడు. పర్ణిక, నీ ఫ్లైట్ టైం అవుతోంది, అసలు నువ్వు ఇదంతా ఎలా ప్లాన్ చేశావు అని అడిగాడు. నా బొంద, నేనెక్కడ ప్లాన్ చేశాను? ఆ అమ్మాయి ఎవరో అనవసరంగా ఇరుక్కుంది. నా అవసరం కోసం ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకునే మనస్తత్వం నాది కాదు భయ్యా. వాడిని స్టేజి మీద అందరి ముందు చెప్పుతో కొట్టాలి అనుకున్నాను. వాడు కుక్కలాంటివాడు, దులుపుకొని ఊరుకుంటాడని వాడికి మెంటల్ టార్చర్ ఏంటో చూపించాలని అనిపించింది. కాస్త రెచ్చగొట్టినట్టు సియాతో మాట్లాడి స్టేజ్ దిగిపోయాను. వాడు నా వెనకే వస్తాడని తెలుసు. వాడికి ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఇచ్చి ఏదో చేయాలనుకున్నాలే, నీతో చెప్పలేను ఆ విషయాన్ని. కానీ నేనేం చేయకుండానే సూపర్గా ఇరుక్కున్నాడు. అసలు నా ప్లాన్ కంటే వాడి ప్లానే బాగా వర్కౌట్ అయింది. పాపం, అనవసరంగా ఆ అమ్మాయికి కూడా ఫోటోలు తీశారు కదా అంది పర్ణిక. హలో మేడం, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ లాయర్ అంట, విన్నావా? నువ్వు వాళ్ళ మాటలు వినలేదా? వాడు మొత్తం అంతా పెంట చేసే వరకు వదిలేలా లేడులే. లాయర్లతోటి డాక్టర్లతోటి పెట్టుకోకూడదని అందుకే అంటారు అన్నాడు నవ్వుతూ. హా, సామెత కూడా ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందిగా అంది పర్ణిక కూడా సంతోషంగా. పద, ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చావని ఆలంకు తెలిసిందంటేనే నా గుండె ఇప్పుడే జారిపోతుంది అని గబగబా అడుగులు వేశారు ఇద్దరు.
నాకు ఇవాళ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. డాన్స్ చేయాలంత సంతోషంగా ఉన్నది భయ్యా అంది పర్ణిక. ఎందుకుండదు, హాయిగా నీ మట్టుకు నువ్వు ఫ్లైట్లో వెళ్ళిపోతావు. వాడికి తెలిసిన రోజు ఉంటుంది కదా నాకు. వద్దులే తల్లి, ఎందుకు, పద ముందు అన్నాడు దండం పెడుతూ. పర్ణిక నవ్వుకొని గోవర్ధన్ వెంట నడిచింది. అమ్మ మీద చెయ్యి వేసుకొని నిశ్చింతగా కళ్ళు మూసుకున్న ఆలంని మెల్లగా భుజం మీద తట్టి పిలిచింది కపిల. ఏంటి అన్నట్టు చూశాడు తపస్వి. రారా అని బయటకు లాక్కుని వచ్చి అనిరుద్ గదిలోనికి తీసుకెళ్ళింది. ఎలా ఉంది డాక్టర్, ఏదైనా ప్రోగ్రెస్ ఉందా అనిరుద్లో అని అడిగాడు ఆలం. నో సార్ నిస్పృహగా అన్నాడు డాక్టర్. అమ్మ గురించి మంచి వార్త విన్నాను. అనిరుద్ కూడా కోలుకుంటే బావుండును. వాళ్ళ పేరెంట్స్ని చూడటానికి ఇబ్బందిగా ఉంది అన్నాడు కపిలతో. దానికి నువ్వేం చేస్తావురా, వాళ్ళకి ధైర్యం చెప్పడం తప్ప మనమేం చేయలేము అంది. బయటకు వచ్చేసరికి ఎదురుగా అనిరుద్ పేరెంట్స్ మొహాల్లో ఏదైనా మంచి వార్త చెప్తాడేమో అనే ఆశ కనిపించేసరికి తలదించుకున్నాడు తపస్వి. ఆలం తలదించుకోవడం చూసి వాళ్ళైతే అమ్మగారికి తెలివి వచ్చిందట కదా బాబు, చాలా సంతోషం. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని చేతులు పైకెత్తి దేవుడికి దండం పెట్టుకున్నారు మనస్ఫూర్తిగా. ఆలం కరిగిపోయాడు. ఇద్దరి చేతులు పట్టుకొని తప్పకుండా అనిరుద్ కూడా బాగుంటుంది, మంచి వార్త వింటాము, బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతోంది, నా మీద నమ్మకం ఉంచండి అన్నాడు. ఆ మంచి మాట కోసమే కదా బాబు మేం కూడా ఎదురు చూస్తున్నాం. వాడికి ఏదైనా అయితే అని అక్కడతో ఆపేసరికి బాధగా అనిపించింది తపస్వికి. కపిల ఒకసారి సెక్యూరిటీ అందరినీ చూసి రిసెప్షన్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. వర్ధనగాడు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? అవును, పర్ణిక ఏది అని అడిగాడు అప్పుడే గుర్తుకు వచ్చి. గట్టిగా మాట్లాడుకుంటూ వస్తున్న పర్ణికని కొంచెం దూరం రాగానే పర్ణిక నోరు మూసి చీకట్లోకి లాగారు ఎవరో. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.